హాయ్ అండి, బాగున్నారా? నేను మీ సత్యవతి సామల. వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నా. ఏం లేదండి, నాన్ వెజ్ రెసిపీ లివర్ ఫ్రై. ఫ్రై అంటే డీప్ ఫ్రై లాగా కాకుండా ఈగురులాగా చేసి చూపించబోతున్నా. ఫస్ట్ మనం చేయాల్సింది లివర్ని మంచిగా కడుక్కొని హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనకి కూరకు కావాల్సిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మనకి చికెన్ లివర్లో చాలా పోషకాలు ఉన్నాయండి. రక్తం లేని వాళ్ళు ఈ లివర్ తిన్నారనుకోండి, చికెన్ లివర్ అయినా సరే, మటన్ లివర్ అయినా సరే, ఐరన్ మంచిగా అందుద్ది. ఎందుకంటే ఈ లివర్లో మనకి కావాల్సిన B12, విటమిన్ ఏ, ఇంకా ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా లివర్, ఆ లివర్ ప్యాన్లో వేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. లివర్ ఎక్కువ నీసువాసన వస్తుందండి. అందుకనే మనం ఏం చేయాలంటే హాఫ్ చెక్క నిమ్మరసంని పిండుకున్నాం అనుకోండి, ఆ నీసువాసన అన్నది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉడికిస్తున్నాం కదా, ఆ ఉడికించిన తర్వాత ఆ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇట్లా బాగా ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసి ముక్కలు తీసుకోవాలి. నెక్స్ట్ మనం కూర తయారు చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువనే వేసుకోవాలండి, నీసు కూర కదా, నూనె ఎక్కువనే పడుతుంది. తర్వాత ఒక స్పూను సాజీరా, 1 ఇంచు పట్ట, 3 లవంగాలు, 2 ఇలాచీలు వేసి నూనెలో వేయింపాలి. అది వాసన వస్తుంది. మసాలా వాసన వచ్చిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని నూనెలో మంచిగా వేయించుకోవాలి. మరి ఎర్రగా కాకుండా కొద్దిగా పచ్చివాసన పోయేదానికి వేయించుకోవాలి. ఫ్రైకి అయితే మనము ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకోవాలి. ఇది ఇగురు కాబట్టి ఎక్కువ ఎర్రగా వేయించట్లే. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలండి వాసన కోసం. ఈ విధంగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఒక స్పూనెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూనెడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ 2 మళ్ళీ నూనెలో మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా లివర్ ముక్కలు, అవి వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. లివర్ ముక్కలు మటుకు బాగా ఫ్రై చేసుకోవాలండి నూనెలో. మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత రుచి ఉంటాయి ముక్కలు. ఈ కూరలో ఏంటంటే ఫ్రైయింగే మెయిన్ కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాత 5-6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము డ్రై మసాలాలు వేసుకుంటాం. ఈ కర్రీని మనం సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నూనెలో ఇప్పుడు మనము 1 స్పూనెడు ఉప్పు వేసుకుందాం. ఇప్పటివరకు ఉప్పు వేయలేదండి. ఇప్పుడు 1 స్పూనెడు ఉప్పు వేసుకొని మన టేస్ట్కి అనుసారంగా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ పడుతుంది ఈ కూరలో, ఎందుకంటే నీసు కూర కదా, కారం ఎక్కువనే పడుతుంది. 1 స్పూనెడు ధనియా పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులు వేసినాం కదా, బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మనం ఎంత ఫ్రై చేసుకుంటే కూర అంత టేస్టీగా అవుతుంది. కాబట్టి మళ్ళీ 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ కూరని 2-3 సార్లు మూత పెట్టి ఉడికించుకోవాలండి, ఎందుకంటే కారం ఉప్పు పడుతుంది. కాబట్టి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నీరంతా బయటకు వస్తుంది, ముక్క లోపల ఉన్న నీరు బయటకు వస్తుంది. తర్వాత మూత తీసి మళ్ళీ వేయించుకోవాలి. వేయించేటప్పుడు కూర డ్రై అయిపోతుంది కదా, అప్పుడు 4 పక్కల ఒక్కొక్క స్పూనెడు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు. 4 పక్కల ఒక్కొక్క స్పూనెడు వేసుకున్నాం అనుకోండి, మూత పెట్టినప్పుడు అది మంచిగా ఉడుకుద్ది. తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు చేసినాం అనుకోండి, అప్పుడు ముక్క మంచిగా ఉడికి కారం ఉప్పు బట్టి మంచిగా రుచి అవుతుంది కూర. ఇప్పుడు మనము కూరలో 1 టేబుల్ స్పూనెడు కొబ్బరి పొడి వేసుకుందాం.
కొబ్బరి పొడి వేసుకుంటే కూర మంచిగా ఇంకా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మంచి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఇది మనకి సైడ్ డిష్ లాగా బాగుంటుందండి ఈ కూర. మనము కట్ చేసుకున్నప్పుడు ఒక ముక్కలు చిన్నగానే అనిపించినాయి, కానీ ఉడికేసరికి అవి పెద్దగా ఉబ్బినాయి చూడండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇంకొకసారి కట్ చేస్తున్నా చిన్న చిన్న కట్ చేస్తే ఏంటంటే ముక్కకి మంచి కారం ఉప్పు పడుతుంది. మసాలా కారం ఉప్పు పట్టి కూర మంచి టేస్ట్ ఉంటుంది. పెద్ద ముక్కలు అనేసరికి సప్పగా ఉంటుందండి ముక్క. అందుకు నేను మొత్తం అన్ని ముక్కల్ని మళ్ళీ చిన్నగా కట్ చేస్తున్నా. మంచిగా ఉడికింది కదా, ఇట్లా అనగానే కట్ అయిపోతుంది చూడండి. ఎప్పుడైనా లివర్ మనం చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత బాగా వేగి ముక్క మంచిగా ఉంటుంది. తినేటప్పుడు కూడా కారం ఉప్పు బట్టి ముక్క చాలా బాగుంటుంది. చూడండి మొత్తం అయిపోయింది కట్ చేయడము. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ముక్కలన్నీ కట్ చేసినాం కదా, వాటికి కారం ఉప్పు పట్టడానికి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికిస్తాను నేను. ఉడికిస్తే ఏమవుతుందంటే మొత్తం ముక్కలు మళ్ళీ ఒకసారి మంచి కారం ఉప్పు పట్టుకుంటాయి. ఇప్పుడు తీసేసి మళ్ళీ కలుపుకొని కొత్తిమీర వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని దించుకోవడమేనండి. అయిపోయింది కూర. చూడండి ఎంత యమ్మీగా ఉందో. మీకు అందరికీ నచ్చే ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కూర. గరం మసాలా వేస్తున్నా చూడండి. కొత్తిమీర గరం మసాలా వేసుకొని దించుకోవడమేనండి. చూసిండ్రు కదండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక కొత్త వీడియోతోని మీ ముందుంటా. థ్యాంక్ యూ అండి. Kindly like, share and subscribe.